హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు సింపుల్గా బ్రెడ్ హల్వా తయారు చేసుకుందామండి. చాలా టేస్టీ ఉంటుంది. బ్రెడ్ పీసెస్ అయితే తీసుకున్నాం కదా, ఈ సైడ్ ఎడ్జ్లు అయితే కట్ చేసేద్దామండి. సైడ్ ఎడ్జ్లు అన్నిటిని కట్ చేసి పీసెస్ అయితే కట్ చేసుకుందాం, 2 పీసులు. కానీ ఇవి అయితే మనం చూసారా, ఇలా 2 పీసుల కింద అయితే కట్ చేసుకున్నాం కదా. కడాయి పెట్టి కొంచెం గీ యాడ్ చేద్దామండి. నెయ్యి యాడ్ చేసి ఒక్కొక్క పీసెస్ అయితే ఇలా పెట్టి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొంచెం అటు ఇటుగా తిప్పేసి వేపుదామండి. చూసారా, చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు తక్కువ టైంలో చేసి పెట్టేయచ్చు స్వీటు. చూసారా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని తీసేయాలండి. కలర్ కొద్దిగా మారాలి, లేదంటే వైట్ వచ్చేస్తుంది. అలా అండి, కొంచెం కలర్ మారితే బాగుంటుంది టేస్ట్ కూడా. చూసారా, ఇలా అన్నీ మొత్తం మనకి ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను, అన్నీ ఇలా రెడీ చేశాను. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసేద్దాం. కొంచెం వేపేసుకొని దోరగా డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కిస్మిస్ ఉంటే బాదం కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే జీడిపప్పు, కిస్మిస్ యాడ్ చేశాను. బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం అవి కలర్ మారేంత వరకు, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి అయితే తీసి పక్కన పెట్టేసి అదే కడాయిలో పంచదార, వాటర్ యాడ్ చేసుకుందాం. చూసారా, ఇది సింపుల్గా చేసుకోవచ్చండి, తక్కువ టైంలోని. చాలా పిల్లలకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు, ఎవరైనా ఫ్రెండ్స్, రిలేటివ్ వచ్చినప్పుడు తక్కువ టైంలో చేసి పెట్టేయచ్చు. చాలా ఈజీగా అయిపోతుందండి. చూసారా, ఇవి కలర్ అయితే చేంజ్ అయ్యి గోల్డ్ కలర్లో ఎగిపోయాయి కదా. బాగానే జీడిపప్పు, కిస్మిస్ తీస్తాం. అదే కడాయిలో షుగర్ అయితే యాడ్ చేసుకుందామండి. నేను 2 కప్పులు షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక ప్యాకెట్కి, బ్రెడ్ ప్యాకెట్కి నాకు ఈ కప్పుతో 2 కప్పులు పడ్డాయి. 2 కప్పులు యాడ్ చేస్తున్నాను. అంటే నాకు 2 కప్పులు 400 గ్రామ్స్ వస్తుందండి నాకు. ఒక్క ప్యాకెట్ వచ్చి బ్రెడ్కి 400 గ్రామ్స్ షుగర్ అయితే తీసుకున్నాను. ఇది మనకి తీగ పాకం రావాలండి. మనం ఇలా 2 వేళ్ళతో ఇలా పట్టుకొని చూసి ఇలా వేళ్ళు అయితే పైకి చేస్తే తీగలా కనిపిస్తుంది. అలా తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. పాకం అయితే తీగ పాకం వచ్చిన తర్వాత అప్పుడు మనం ఆ పీసెస్ అయితే ఇందులో యాడ్ చేసేసుకుందాం. చూసారా, ఇలా మరుగుతూ ఉంటే పాకం బాగానే తీగ పాకం వస్తుందండి. ఇలా 2 ఇలాచీ అయితే యాడ్ చేసుకుందాము. డైరెక్ట్గా వేసుకోవచ్చు, చిన్న పౌడర్ చేసి వేసుకున్నా పర్వాలేదండి. 2 ఇలాచీ. ఇలా మనం ఇలా చూసేటట్టు తీగ పాకం అయితే రావాలండి. చాలా సింపుల్ కదా, తయారు చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. ఇలా పట్టుకున్నప్పుడు తీగ పాకం వస్తుంది చూసారా, అలా తీగలా సాగితే సరిపోతుంది. పాకం ముదరకూడదు, అలాగని లేతగా ఉండకూడదు. ముదరకుండా చూసారా, అలా తీగలాగా ఎలా వస్తుందో అలా తీగలా వస్తే మనం ఈ పీసెస్ అన్నీ ఇందులో యాడ్ చేసేసుకుందామండి. యాడ్ చేసి సిమ్లో పెట్టుకొని ఇవైతే బాగా మిక్స్ చేసుకుందామండి. బాగా మిక్స్ చేసుకుంటే పేస్ట్ లాగా అయిపోతాయి. కలుపుతూ ఉంటే పేస్ట్ లాగా అయిపోతాయి. పాకం దగ్గరికి అయిపోయింది కదా, మునిగేదంటే మనం పాలు యాడ్ చేస్తాం కదా, సరిపోతుంది. పాలు అంటే మన ఇష్టం, ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇవి ఇలా దగ్గరికి అయితే పాలు వేసి కలిపేసుకుంటే సరిపోతుందండి. నాకు వీడియో మిస్ అయింది, మధ్యలో డిలీట్ చేశారు పిల్లలు ఎవరో అండి. బాగా కలిపేసుకుంటే ఇలా అయిపోతుంది మిశ్రమం అయితే. జస్ట్ అంతే, నేను పీసెస్ యాడ్ చేసాక కలిపేయాలండి. కలిపేసాక ఇలా అయిపోతుంది మిశ్రమం. నాకు వీడియో మిస్ అయిందండి, మధ్యలో ఒక వీడియో క్లిప్ మిస్ అయింది, ఎడిట్ చేసేటట్టు చూసాను. జస్ట్ బాగా కలిపేసుకుంటే అయిపోతుంది. చూసారా, ఎంతో టేస్టీ హల్వా తయారైపోయింది. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.